ఎలాగ ఉంటుందంటే చంద్రబాబు గారి రాజకీయం అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో మనుషులు భోజనం చేశారు, కడుపు నిండా తిన్నారు, లేకపోతే పడుకున్నారు. మిగతా వాళ్ళందరి టైంలో ఆటవిక పాలనే నడుస్తున్నది, అరాజకీయం నడుస్తుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు. క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో చాలా టాక్టికల్గా వ్యవహరించడం ఆయనకు అలవాటు. ఒకప్పుడు నరేంద్ర మోడీ దుర్మార్గుడు, రాక్షసుడు, గోద్రా లాంటి విషయాలు నరేంద్ర మోడీని ఎదుర్కొన్న వీరుడు చంద్రబాబు. అదే నరేంద్ర మోడీని ఆ తర్వాత 2018-19లో కూడా ఎదుర్కొన్న వీరుడే. అప్పుడు నరేంద్ర మోడీ క్యారెక్టర్ ఎంత బ్యాడ్ ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం చెప్పేది నిజమా కాదా? ఎన్టీ రామారావు దేవుడు, వీరుడు. అలాంటి ఎన్టీ రామారావు చివరిలో పార్టీ తీసుకునే టైంలో ఆ తర్వాత దాదాపుగా 2009 దాకా 1995 నుంచి 2009 దాకా ఎన్టీ రామారావు ఎట్లాంటి క్యారెక్టర్? అమ్మాయిలు లేకపోతే వేరేది. 2009 తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు దేవుడి. అదే సందర్భంలో రాజశేఖర్ రెడ్డి 2004కు ముందు రాజశేఖర్ రెడ్డి 2004 ఏంటి ఇప్పటికైనా రాజశేఖర్ రెడ్డిని రాక్షసుడుగానే చూపెడతారు. జగన్ కనబడ్డాకనే రాజశేఖర్ రెడ్డి మంచోడయ్యాడు. రాజశేఖర రెడ్డి పోయి జగన్ ముందుకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి మంచోడు, నేను ఆయన ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్ ఎవరు నీకంటే రాజశేఖర రెడ్డి ఫ్రెండ్. అంతకు ముందు రాక్షస పాలన, అరాచక పాలన 2004 నుంచి 2006 వరకు, 2010 వరకు, ఆయన 9 దాకా.